ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ 20వ లెసన్ సమకాలీన సామాజిక ఉద్యమాలు. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడ్డ ఈ సోషల్ మెటీరియల్ ప్రస్తుతం 180 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది. పీడిఎఫ్ మరియు వీడియోలు. మీకు అప్లికేషన్లో పేమెంట్ చేయడంలో ఏమైనా ఇబ్బందులుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేయండి. సేమ్ డీటెయిల్స్తో యాప్లో లాగిన్ అవ్వడం ద్వారా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు మరియు వీడియోలు ఒక ఆర్డర్లో ఉంటాయి, చూడొచ్చు. చిత్రాలు. ఎలిజబెత్ ఎక్ఫోర్డ్ అనే నల్లజాతి అమ్మాయి 1957 సెప్టెంబర్ 4న లిటిల్ రాక్ స్కూల్ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న చిత్రం ఇది. నల్లజాతి మహిళ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజబెత్ ఎక్ఫోర్డ్ అనే నల్లజాతి అమ్మాయి 1957 సెప్టెంబర్ 4న లిటిల్ రాక్ స్కూల్ ప్రవేశించడానికి ప్రయత్నించింది. మేము వెళ్ళాం. ఇది టెక్స్ట్ బుక్లోని బాక్స్ ఐటమ్. ఇది చూసిన తర్వాత మనం లెసన్లోకి వెళ్దాం. అమెరికాలో దృఢకాయులైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచేయాలి అనే చట్టం ఉంది. వియత్నాంతో యుద్ధంలో పోరాడేందుకు సైన్యంలో చేరడానికి వేలాది పౌరులు నిరాకరించారు. ఈ తిరస్కరణ నిరసనల్లో ఒకటి హార్వర్డ్ క్రిమ్సన్ అనే దినపత్రికలో ప్రచురితమైంది. ఇవి ఆ పిక్చర్. వియత్నాం యుద్ధానికి వ్యతిరేక నిరసన పెంటగాన్ వద్ద. ఈ ఫస్ట్ పిక్చర్ అనేది వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన నిరసన. ఈ సెకండ్ పిక్చర్లో పెంటగాన్ వద్ద కాపలా ఉన్న సైనికుడికి నిరసనకారుల్లో ఒక మహిళ పువ్వు ఇస్తోంది. ఇది అమెరికాలో చేస్తున్న నిరసన. వీళ్ళకి సపోర్ట్గా ఈ మహిళ పువ్వు ఇస్తోంది. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భారత పర్యావరణ పరిస్థితి. 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్న దాన్ని స్థాపించినది అనిల్ అగర్వాల్ 1980లో. భారతదేశంలోని అభివృద్ధి పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చేయడం దీని ఉద్దేశం. భారతదేశ పర్యావరణ స్థితిపై పౌరుల నివేదికలు 1982 అన్న ప్రఖ్యాత ప్రచురణతో అది మొదలుపెట్టింది. ఈ ప్రచురణని మొదలుపెట్టింది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ. ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు సమగ్రమైన సూచికల కోసం ఈ నివేదికలు ఉపయోగపడుతున్నాయి. మానవ హక్కుల్లోని కొన్ని అధికరణాలు. అధికరణం 3 మానవ హక్కులు మనం చూస్తున్నది గుర్తుపెట్టుకోండి. అధికరణం 3 ప్రతి ఒక్కరికి జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. అధికరణం 5 ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురి చేయకూడదు. అధికరణం 7 చట్టం ముందు అందరూ సమానులే, ఎలాంటి వివక్షతకు లోను కాకుండా అందరికీ చట్టం ద్వారా సమాన రక్షణ లభించాలి. ఈ ప్రకటనకు భంగం కలిగిస్తూ వివక్షతకు గురి కాకుండా అందరికీ సమాన రక్షణ లభించాలి. ఇలాంటి వివక్షతకు రెచ్చగొట్టబడడం నుంచి కూడా రక్షణ లభించాలి. అధికరణం 9 ఎవ్వరిని అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించకూడదు. అధికరణం 10 ఒక వ్యక్తిపై మోపబడ్డ నేరాలకు అతడు లేదా ఆమె హక్కులు, బాధ్యతలు నిర్ణయించడానికి స్వతంత్ర, నిష్పక్షపాత ట్రిబ్యునల్ ద్వారా బహిరంగ విచారణకు పూర్తి సమానతతో కూడిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అధికరణం 12 అకారణంగా ఎవ్వరి ఏకాంతానికి, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. అధికరణం 13(1) దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంటాయి. అధికరణం 13(2) ప్రతి ఒక్కరికి సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు, తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి. ఇవన్నీ మానవ హక్కుల్లో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్. నేపథ్యం. మిగిలిన బాక్స్ ఐటమ్స్ లెసన్లో చూద్దాం. నేపథ్యం 20వ శతాబ్దం తొలి సగంలో
ప్రపంచాన్ని యుద్ధాలు, విప్లవాలు, జర్మనీ ఫాసిజం, సోవియట్ సోషలిజం, పాశ్చాత్య ఉదారవాదం, జాతీయ విముక్తి పోరాటాలు వంటి ముఖ్యమైన ఘటనలు ప్రభావితం చేశాయి 20వ శతాబ్దం తొలి సగంలో. అయితే 1950ల మధ్య నాటికి రెండో ప్రపంచ యుద్ధం ముగియడం, భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈజిప్ట్ వంటి వలస, అర్ధవలస దేశాలు స్వతంత్రం పొందడంతో ప్రపంచంలో ఒక కొత్త యుగం ఆరంభమైంది. అర్ధవలస దేశం అంటే చైనా. సో చైనా అనేది బ్రిటిష్ వాళ్ళకు పూర్తి వలస దేశంగా లేదు. అనేక దేశాల్లో ఇది ఆర్థిక ప్రగతి, సంపదల యుగంగా ఉంది. అయితే దీర్ఘకాలంగా సమాన హక్కులకు నోచని వాళ్ళు తమ హక్కులు కోరుతూ ముందుకు రావడంతో ఇది అనేక దేశాల్లో లేదా సమాజంలోని వర్గాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న కాలం కూడా. 1960లలో పౌర హక్కులు, ఇతర ఉద్యమాలు. ఇలాంటి ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో నల్లజాతి వాళ్ళని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాల్లో, గృహవసతిలో, ఓటు హక్కులో సైతం వాళ్ళ పట్ల వివక్షత చూపడానికి వ్యతిరేకంగా ఆఫ్రో అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది. ఈ పోరాటం తీవ్ర దశకు చేరుకున్నది 1960లలో. పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఊరేగింపులు, పౌర నిరాకరణ అంటే వివక్షతతో కూడిన చట్టాల్ని శాంతియుతంగా ఉల్లంఘించడం, వివక్షతతో కూడిన సేవల బహిష్కరణ అంటే శ్వేతజాతి, నల్లజాతి వాళ్లకు వేర్వేరుగా సీట్లు ఉన్న బస్సులు వంటి వాటి వివక్షతతో కూడిన సేవల బహిష్కరణలతో ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగింది. వీటిల్లో ముఖ్యమైన ఉద్యమం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటగోమెరీలో సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్సులని బహిష్కరించడం. దీనివల్ల బస్సులు నడిపే కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. అంతిమంగా 1956లో బస్సుల్లో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాల్సి వచ్చింది. అదే సమయంలో నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు వేర్వేరు పాఠశాలలు ఉండడానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. 1963 ఆగస్టు 28న 2 లక్షలకు పైగా ప్రజలు వాషింగ్టన్కి ప్రదర్శనగా వెళ్ళి పౌర హక్కుల చట్టం చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు, పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు, శ్వేతజాతి, నల్లజాతి పిల్లలకు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు వంటివి వీళ్ళ యొక్క ప్రధానమైన కోరికలు. ఈ ప్రదర్శనలో ఇతరులతో పాటు డాక్టర్ కింగ్ ఉపన్యసించాడు. నాకొక కల ఉంది అన్న అతడు చరిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. నాకొక కల ఉంది. సో ఈ ఉపన్యాసం ఇచ్చినది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో ఈ ఉపన్యాసం చూద్దాం. 100 సంవత్సరాల క్రితం విముక్తి ప్రకటనపై సంతకం చేసిన మహానీయుడి నీడలో ఈరోజు మనం నిలబడి ఉన్నాం. అన్యాయపు మంటల్లో కాలిపోతున్న నల్లజాతీయులకు ఈ చారిత్రాత్మక పత్రం ఒక ఆశాదీపంలాగా కనిపించింది. కానీ 100 సంవత్సరాల తర్వాత నల్లజాతి వాళ్ళు ఇంకా స్వేచ్ఛని పొందలేదు. వివక్షత అన్న గొలుసులతోనూ, వేరు చేయడం అన్న సంఖ్యలతోనూ 100 సంవత్సరాల తర్వాత కూడా నల్లజాతీయుల జీవితం కునారిల్లుతోంది. నా నలుగురు చిన్నపిల్లలు ఒకనాడు వాళ్ళ చర్మం రంగు బట్టి కాకుండా వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు బట్టి అంచనా వేసే దేశంలో ఉంటారు అని నాకొక కల ఉంది అని చరిత్రాత్మక ఉపన్యాసం ఇచ్చినది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆ తర్వాత కాలంలో నల్లజాతీయుల కోసం చట్టాలు చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ చట్టాలు సమర్థవంతంగా అమలు కాసాగాయి కూడా. సంస్కరణలు, మార్పు కోసం అహింసాత్మక సామాజిక ఉద్యమాలకు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలిచింది. ఈ ఉద్యమం బలపడుతున్న క్రమంలో అనేక దృష్టికోణాలు ముందుకొచ్చాయి. శాంతియుత మార్గాల ద్వారా ప్రజలందరికీ సమానత్వం సాధించడం వీలవుతుందని, అందుకు అవసరమైన చట్టాలు ప్రభుత్వం చేసేలా చేయొచ్చని అనేక మంది డాక్టర్ కింగ్తో ఏకీభవించారు. అయితే మాల్కమ్ ఎక్స్ వంటి ఇతరులు అనేక మంది నల్లవాళ్ళు వేరే జాతి అని, శ్వేతజాతీయుల పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సాయుధ ఘర్షణలతో సహా అన్ని మార్గాల్ని వినియోగించుకోవాలని వాళ్ళు భావించారు. పౌర హక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలోనూ పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాళ్ళు భావించసాగారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. మహిళల సమానత్వం కోసం మహిళలు పోరాడాలని వాళ్ళు
భావించసాగారు. మహిళలు పోరాడాలి అని నిర్ణయించుకున్నారు. ఈ విభిన్న ధోరణులన్నీ కలిసి ఆధునిక అమెరికా చరిత్రను మలిచిన బలమైన సమానత్వ ఉద్యమాన్ని నిర్మించడానికి దోహదం చేశాయి. యుఎస్ఎస్ఆర్లో మానవ హక్కుల ఉద్యమం. ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్లోనూ దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరప్ దేశాల్లోనూ అనుమతించనివి ఏంటంటే స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలు, అంటే 1 లేదా 2 పార్టీలకే పరిమితం. సో ఇది లేదు. అనేక పార్టీలని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించలేదు. సెన్సార్ లేని స్వేచ్ఛాపూరిత పత్రికలకు అనుమతి లేదు. ప్రసార సాధనాలకు అనుమతి లేదు. సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన కదలికలకి అనుమతి లేవు. ఎక్కడ అంటే యుఎస్ఎస్ఆర్ మరియు దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరప్ దేశాల్లో. స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికల్ని, సెన్సార్ లేని స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలు, చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన కదలికలు వంటి వాటిని అనుమతించలేదు. ఈ ప్రభుత్వాలు తమని కూలదోసే కుట్రల గురించి నిత్యం భయపడుతూ ఉండి ప్రజల అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచేవి. ఇలాంటి నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావ ప్రకటన కదలికలకు, స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్ఆర్లోని పలు ప్రాంతాల్లోనూ తూర్పు యూరప్లోనూ పలు ఉద్యమాలు చేపట్టారు. హంగరీ, చెకోస్లోవేకియా, పోలాండ్ వంటి దేశాల్లో ఇవి తమ దేశాలపై యుఎస్ఎస్ఆర్ పెత్తనం నుండి స్వేచ్ఛను కూడా కోరుకోసాగాయి. ఈ ఉద్యమాల్లో కొన్నింటికి అమెరికా, ఇంగ్లాండ్తో సహా కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల మద్దతు కూడా లభించింది. మానవ హక్కుల కోసం సాగిన ఈ ఉద్యమంలో అనేక రకాల ధోరణులు ఉన్నాయి. కొన్ని ధోరణులు సాధారణ ప్రజలకు మరింత స్వేచ్ఛను కోరగా, కొన్ని ఈ దేశాల్లోని సోషలిస్టు వ్యవస్థకి అంతం పలకాలని ప్రయత్నించాయి. ప్రఖ్యాత రచయిత అలెగ్జాండర్ సోల్జనిత్సిన్, అణుశాస్త్రవేత్త ఆండ్రే సఖరోవ్ ఈ రెండవ ధోరణి అంటే సోషలిస్టు వ్యవస్థకి అంతం పలకడానికి ముఖ్య నాయకులు. అలెగ్జాండర్ సోల్జనిత్సిన్ మరియు ఆండ్రే సఖరోవ్. అలెగ్జాండర్ సోల్జనిత్సిన్ ప్రఖ్యాత రచయిత, అణుశాస్త్రవేత్త ఆండ్రే సఖరోవ్. సో గుర్తుపెట్టుకోండి. ఇవి ఇతర ఉద్యమాల ఫలితంగా మరింత స్వేచ్ఛను కల్పించడానికి యుఎస్ఎస్ఆర్లో అధ్యక్షుడు గోర్బచేవ్ కింద కొత్త నాయకత్వం ఆవిర్భవించింది. గోర్బచేవ్ ప్రజలకు మరింత స్వేచ్ఛని కల్పించడానికి గ్లాస్నోస్ట్ అన్న సంస్కరణ ప్రక్రియను ఆరంభించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. గ్లాస్నోస్ట్ అన్న సంస్కరణ ప్రక్రియను ఆరంభించినది గోర్బచేవ్. యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు 1970లు 80లు ఒక కొత్త రక ఉద్యమాన్ని చూశాయి. ఇది అణ్వాయుధాలు, యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల దారుణాన్ని ప్రపంచం మొత్తం చూసింది. అయినప్పటికీ అమెరికా, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలు వాటిని ఉపయోగించకుండా నిరోధిస్తుందన్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వల్ని పెంచుకుంటూ పోయాయి. సో ఇతర దేశాలు అణుబాంబుల్ని ఉపయోగించకుండా అడ్డుకుంటుంది అని ఈ అగ్రరాజ్యాలైన అమెరికా, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అగ్రరాజ్యాలు ఈ అణ్వాయుధాల నిల్వల్ని పెంచుకుంటూ పోయాయి. ఇవి ఆ రోజులు అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మరియు వియత్నాంతో అమెరికా యుద్ధం తీవ్రంగా ఉన్న రోజులు. మరొక ప్రపంచ యుద్ధం చెలరేగుతుందేమోనన్న భయం గుప్పిట్లో ప్రపంచమంతా ఉంది. యుద్ధం చెలరేగి అణ్వాయుధాల్ని ఉపయోగించినట్లయితే భూమి మీది నుండి మానవాళి మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని భయపడసాగారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, మేధావులు అణ్వాయుధాల నిరోధం కోసం ఉద్యమించసాగారు. వ్యర్థ ఆయుధ పోటీకి చర్మగీతం పాడడానికి అమెరికా, యుఎస్ఎస్ఆర్లో ఒక ఒప్పందానికి రావాలని కోరసాగారు. వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన సైనికులు, సాధారణ పౌరులు 8 లక్షల నుండి 30 లక్షల వరకు చనిపోయారు. అంతేకాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు కూడా చనిపోయారు. అమెరికాకు ఎలాంటి పౌర నష్టం జరగలేదు, కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు. అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు. తమ ప్రత్యర్థులైన అమెరికా, ఫ్రాన్స్లతో పోలిస్తే వియత్నాం విస్తృత అడవులతో ఉన్న ఒక పేద దేశం. యుద్ధంలో వియత్నామీయులు గెరిల్లా యుద్ధ పంతాన్ని అనుసరించారు. అమెరికా రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాల్ని కనిపెట్టి గ్రామాల్ని సమూలంగా నాశనం చేయడానికి
వాటిని ఉపయోగించింది. అమెరికాకు ఏమాత్రం ప్రమాదకరం కాని అమాయకమైన ప్రజలపై బాంబులు వేయడం ఎంతవరకు న్యాయం అని 1970ల ఆరంభంలో వియత్నాం నుండి తిరిగి వస్తున్న అమెరికా సైనికుల్లో సందేహం పెరగసాగింది. అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లల్ని పంపించడానికి ఇష్టపడని అమెరికా సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా మొత్తం ప్రజా నిరసనలు ఉప్పొంగాయి. దీనివల్ల అంతిమంగా అమెరికా 1975లో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుండి బయటకు వచ్చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావడం ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తిని ఇచ్చింది. వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వల్లో ఒకదానితో ఒకటి పోటీ పడడంతో అణ్వాయుధ పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఈ ఆయుధాలను ఉత్పత్తి చేసే ఈ కంపెనీల్ని సైనిక పారిశ్రామిక కంపెనీలు అంటారు. ఈ ఆయుధాల్ని ఉత్పత్తి చేసే కంపెనీలు మరియు ప్రభుత్వాలు సాధారణ ప్రజల్లో యుద్ధ భయాన్ని కలిగించి అణ్వాయుధాలపై డబ్బుని మరింతగా ఖర్చు పెట్టడానికి మద్దతు పొందేవి ప్రభుత్వాలు మరియు ఆయుధాల ఉత్పత్తి కంపెనీలు. క్రమేపీ ప్రత్యేకించి యూరప్లో అనేక ప్రజలు యుద్ధ జపం, దాని ఫలితంగా ఆయుధ పోటీ వల్ల ప్రపంచం మొత్తం ముప్పులో పడుతుందని, యుద్ధంలో ప్రత్యక్ష సంబంధం లేని దేశాలతో సహా ప్రపంచం మొత్తం నాశనం అయ్యే యుద్ధం సంభవించవచ్చని గుర్తించసాగారు. ఎక్కడ అంటే ప్రత్యేకించి యూరప్లో అనేక మంది ప్రజలు. ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇతర ప్రభుత్వాలతో అణ్వాయుధ నిల్వని తగ్గించడానికి, శాంతి దిశగా కృషి చేయడానికి చర్చలు ప్రారంభించాల్సిందిగా ఒత్తిడి చేయసాగారు. ఈ ఒత్తిడిల కారణంగా ఆయుధ పోటీలో ప్రధాన దేశాలైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు తమ అణ్వాయుధాల్ని తగ్గించుకోవడానికి చర్చలు మొదలుపెట్టాయి. వీటి కోసం వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు, స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్యాక్స్ SALT స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్యాక్స్ మొదలుపెట్టారు. అయితే ఇవి ఫలవంతం కాలేదు. SALT అనేది ఫలవంతం కాలేదు, సక్సెస్ కాలేదని గుర్తుపెట్టుకోండి. స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్యాక్స్. అంతిమంగా 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందంపై సంతకాలు చేశారు. చరిత్రలో అత్యంత పెద్ద సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. చాలా ఇంపార్టెంట్. START స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1991లో చరిత్రలో అత్యంత పెద్ద సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ 1991. 2001లో ఇది అమలైంది. 2001లో అమలైంది. సో 1991లో సంతకాలు చేస్తే 2001లో అమలైంది. అప్పటికున్న అన్ని వ్యూహాత్మక అణ్వాయుధాల్లో 80% తొలగించారు. ఒప్పందంపై సంతకం చేసిన కొంతకాలానికే USSR రద్దయి దాని స్థానంలో కొత్తగా రష్యా దేశం ఏర్పడింది. దీంతో సుదీర్ఘకాల ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది. విధ్వంసకరమైన ప్రపంచ యుద్ధం ఎప్పుడు సంభవిస్తుందో అన్న భయం తొలగిపోయింది. అయితే దేశాల మధ్య యుద్ధాలు, హింస అంతమైపోలేదని తూర్పు యూరప్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల్లో విధ్వంసకర యుద్ధాలు తెలియజేశాయి. USSR చివరి దశలో చెర్నోబిల్లో ఉన్న అణు కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగింది. దీనివల్ల చెర్నోబిల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. అంతేకాదు యూరప్లోని అనేక దేశాలతో సహా చాలా విశాల ప్రాంతంలో అణు కాలుష్యానికి కారణమైంది. దీని ప్రభావం వల్ల యుద్ధం కోసమైనా, శాంతియుత ప్రయోజనాల కోసమైనా అణుశక్తిని ఉపయోగించడంలోని ప్రమాదాలు ప్రజలకు తెలిసాయి. ఫలితంగా యుద్ధ వ్యతిరేక ఆందోళనలు, పర్యావరణ పరిరక్షణ ఆందోళనలు చెలరేగాయి. ప్రపంచీకరణ, నిర్వాసితులైన ప్రజలు, పర్యావరణ ఉద్యమాలు. 1990ల నుండి ప్రపంచీకరణ, నయా ఉదారవాదం అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల ఎలాంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రపంచీకరణ మరియు నయా ఉదారవాదం అన్న పేర్లతో సంభవిస్తున్న ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల గిరిజన ప్రజలు, పేద రైతులు, భూమిలేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులు అందరికంటే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇలాంటి ప్రజల్లో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేవు. ఈ కారణంగా
కొత్త ఉద్యోగాలు కానీ, మంచి జీతాలు గల ఉద్యోగాలు కానీ, చట్టబద్ధ లేక రాజ్యాంగబద్ధ పరిహారాలు కానీ వీళ్ళకి అందుబాటులో లేవు. గత కొద్ది దశాబ్దాల్లో వాణిజ్య రైతులు, గనుల తవ్వకం సంస్థలు, ఆనకట్టల పథకాల వంటి వాటి నుండి గిరిజనులు, నిర్వాసితులైన ప్రజలు ముప్పుని ఎదుర్కొంటున్నారు. ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరుల్ని పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుండి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు. దీంతో ప్రజలు కొత్త ప్రాంతాల్లో చెల్లా చెదరైపోతున్నారు. గిరిజన సంస్కృతి విధ్వంసం అవుతోంది. ఫలితంగా వాళ్ళు సమాజంలో అత్యంత ప్రభావిత ప్రజానికంగా మారిపోయారు. అంతేకాకుండా ఈ అభివృద్ధి ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్ర ముప్పు ఏర్పడడంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు. ఈ అభివృద్ధి శక్తుల విధ్వంసకర, హింసాత్మక స్వరూపంపై కోపాన్ని నిర్వాసితులైన ప్రజల గొంతుల్ని కలపడానికి ఈ ఉద్యమాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఉద్యమాలు భిన్నమైన భవిష్యత్తు లక్ష్యాన్ని కోరుకుంటున్నాయి. యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం చాలా ఇంపార్టెంట్. అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా సాధారణ శకం లేదా క్రీస్తు శకం 1971లో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఈ గ్రీన్ పీస్ ఉద్యమం. అలస్కా దగ్గర సముద్ర గర్భంలో 1971లో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమం. నిరసన తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరే గ్రీన్ పీస్. చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది. ప్రస్తుతం ఈ గ్రీన్ పీస్ ఉద్యమం 40 దేశాల్లో విస్తరించి ఉంది. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్, హాలండ్లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. సూర్యుడి హానికర కిరణాల్ని అడ్డుకునే వాతావరణంలోని ఓజోన్ పొర కాలుష్యం వల్ల దెబ్బతింటోందని గత కొన్ని దశాబ్దాల్లో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని కారణంగా ధృవ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు, అంటే పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు అనేవి కరుగుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడానికి కారణం కాలుష్యం. ఈ మంచు కరిగి సముద్రాల్లో చేరడం వల్ల మహాసముద్రాలు, సముద్రాల నీటి మట్టం పెరిగి ప్రపంచమంతటా తీర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, ఇండియా, ఇండోనేషియా వంటి దేశాల్లో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితం అవుతారు. ప్రపంచం వేడెక్కడం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల, అంటే అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరువులు, ఇలా పంటలు నష్టపోవడం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితం అవుతారు. ఇంకో మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయ ఆధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితం అవుతాయి. వాతావరణ మార్పుపై పలు దేశాల్లో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అనే భావనని ముందుకు తెచ్చింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే, పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధిని అది కోరుకుంటోంది. సో గ్రీన్ పీస్ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటంటే అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన సంబంధిత ఉద్యమాలు. 1984లో భోపాల్లో ఈ తీవ్ర దుర్ఘటన సంభవించింది. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ. యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి ఒక రాత్రి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాది మంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికీ కూడా వేలాది మంది బాధపడుతున్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన. భోపాల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి వెలువడ్డ విషవాయువు వల్ల వేలాది మంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాది మంది బాధపడుతున్నారు. ప్రపంచంలోనే భోపాల్ గ్యాస్ దుర్ఘటన అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన. ఈ కంపెనీ నేమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూనియన్ కార్బైడ్ కంపెనీ. తర్వాత దీన్ని డౌ కంపెనీకి అమ్మేశారు. ఈ ఇన్సిడెంట్ 1984లో భోపాల్లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లో. మొదటి నుండి భోపాల్ ప్రజలు 4 ముఖ్యమైన కోరికల కోసం పోరాడుతున్నారు. అవేంటంటే ప్రభావితులైన వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం, ఈ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారాన్ని కోరుతున్నారు. బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయడం మరియు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడడం. సో ఈ 4 ముఖ్యమైన కోరికల కోసం ఈ భోపాల్ ప్రజలు కోరుతున్నారు. వీటిల్లో కొంతవరకు విజయం సాధించినప్పటికీ అన్ని ప్రధాన కోరికలు తీరడానికి ఇంకా ఎంతో దూరంలోనే ఉన్నారని చెప్పాలి. భోపాల్లో వైద్య సదుపాయాలు కల్పించడానికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ దుర్ఘటనకు ప్రభావితమైన వ్యక్తులు ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతూనే ఉన్నారు. నష్టపరిహారం అంతర్జాతీయ ప్రామాణికాల ప్రకారం అందించలేదు. అందించిన కొద్ది మొత్తం కూడా ప్రభావితమైన ప్రజలందరికీ సరిగ్గా పంపిణీ చేయలేదు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వం విచారించి శిక్షించలేదు. ప్రస్తుతం మెరుగైన చట్టాలు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడానికి సరైన విధానాలు కానీ తగినంత నిష్పక్షపాత తనిఖీ వ్యవస్థ కానీ లేవు. దుర్ఘటనకు కారణమైన కంపెనీ అమెరికాలో ఉండడంతో ఈ విషయంలో నిరసనలు తెలియజేయడం మరింత కష్టమైంది. ఈ కంపెనీ కారణంగా ఏర్పడ్డ కాలుష్యం వల్ల ప్రభావితమైన ఫ్యాక్టరీ కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి అంతర్జాతీయ చట్టాల్ని ఉపయోగించుకోవాల్సి వస్తోంది. లండన్లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలకు డవ్ కంపెనీ, ఇందాక యూనియన్ కార్బైడ్ కంపెనీని డవ్ కంపెనీకి అమ్మేసినట్లు చూసాం కదా. సో లండన్లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలకు డవ్ కంపెనీ స్పాన్సర్ చేయడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈనాటికి ఈ విషయంపై ప్రజల్ని సమీకరిస్తున్నారు. ఒలింపిక్ సంఘం డవ్ కంపెనీకి మధ్య అనైతిక సంబంధాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఎత్తి చూపుతున్నాయి. పర్యావరణ ఉద్యమాలు, మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు, అడవుల రక్షణ కోసం గ్రామ స్థాయిలో జరిగిన ఉద్యమాలతో 1970లలోనే ఆరంభం అయ్యాయి. నర్మదా నదిపై ఆనకట్టలకు వ్యతిరేకంగా ఉద్యమాలు 1950లలో భారతదేశ ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో బహుళార్థ సాధక పెద్ద ఆనకట్టల్ని కట్టడం ఒక భాగం. ఇలా కట్టిన ఆనకట్టల్లో కొన్ని భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ 1950లలో కట్టిన పెద్ద ఆనకట్టలివి. మొదట్లో ప్రజలు ఆనకట్టల్ని అద్భుతమైన నిర్మాణాలుగా పరిగణించారు. అవి పెద్ద మొత్తంలో నీళ్లను నిల్వ చేసి విశాల భూభాగాలకు సాగునీరు అందించి పెద్ద మొత్తంలో విద్యుత్తుని ఉత్పత్తి చేసి వరదలు, కరువుల్ని నియంత్రిస్తాయని ఆశించారు. వీటి పట్ల ఆరాధనా భావం ఎంతగా ఉండేదంటే ఈ ఆనకట్టల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు, చెట్లకు, పొలాలకు, జంతువులకు ఏమైందని ఎవ్వరూ అడగలేదు. ఈ ఆనకట్టల నిర్మాణంలో కోల్పోయిన విశాలమైన సారవంత భూభాగాల గురించి, నష్టపోయిన చెట్లు, జంతుజాలం గురించి, నిర్వాసితులైన ప్రజల గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. నిర్వాసితులైన ప్రజలు వెళ్ళడానికి ఎక్కడా చోటు లేదు. వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అది నామమాత్రంగానే ఉంది. పెద్ద ఆనకట్టల వల్ల దేశ ప్రజలకు ఒనగూడే విస్తృత ప్రయోజనాల ముందు ఈ సమస్యలు చిన్నవి అని చాలామంది భావించారు. అయితే నష్టపోయిన అడవులు, భూములు, గ్రామాల వంటి ఖర్చులు, నష్టాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆనకట్టలపై పెట్టిన ఖర్చుకి అవి తగినంతగా ఫలితాల్ని ఇవ్వడం లేదు అని గ్రహించిన ప్రజలు వీటిని ప్రశ్నించసాగారు. ఆనకట్టలకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. నిర్మాణంలో ఆలస్యం వల్ల, ధరల పెరుగుదల వల్ల ఈ ఖర్చు ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఇవి ముందుగా ఆశించినంత విస్తీర్ణానికి సాగునీటిని అందివ్వవు, అనుకున్నంత విద్యుత్ని ఉత్పత్తి చేయవు. ఆనకట్టలో నిల్వ చేయగలిగిన నీటి మొత్తం ఇంజనీర్లు అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతోంది. భారతదేశ చరిత్రలోనే నర్మదా నదిపై అత్యంత పెద్దదైన, చిన్నదైన నదిలోయ పథకాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ సమస్యలన్నీ ముందుకొచ్చాయి. ఈ పథకం వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్ళకే కాకుండా అక్కడ ఉంటున్న వాళ్ళందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. అంతేకాకుండా ఆనకట్ట వల్ల ముంపుకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయిన వాళ్ళకి బదులుగా భూమి ఇవ్వాలని,
సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు. అయితే త్వరలోనే ప్రజలు 2 విషయాలు గుర్తించారు. కోల్పోయిన భూమికి నష్టపరిహారంగా ఇవ్వడానికి తగినంత భూమి లేదు. నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించడం సాధ్యం కాదు. అంతేకాక ఇది నష్టపరిహారం, పునరావాసానికి సంబంధించిన సమస్య కాక అభివృద్ధికి సంబంధించిన లోపభూయిష్ట పథకం అని ప్రజలు గుర్తించసాగారు. ఈ రకమైన అభివృద్ధి వ్యవసాయాన్ని, గిరిజన ప్రజల్ని పణంగా పెట్టి పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయ క్షేత్రాల్ని ఏర్పాటు చేయడం, సహజ వనరులను సుస్థిరం కాని పద్ధతుల్లో వినియోగించడం పై ఆధారపడి ఉంది. ఇది పేద రైతులు, గిరిజనుల జీవన ప్రమాణాన్ని ఏ రకంగానూ మెరుగుపరచకుండా వాళ్ళని నైపుణ్యం లేని కూలీలుగా మారుస్తుంది. ఈ ఉద్యమ నాయకులు ఈ ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకించసాగారు. నర్మదాలోయ ఆనకట్టకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం అయిన నర్మదా బచావ్ ఆందోళనలో బావా మహాలియా కూడా భాగస్వామి. బావా మహాలియా గురించి ప్రీవియస్ లెసన్స్లో చూసాం. మొదట ప్రపంచ బ్యాంక్ నుండి తీసుకున్న అప్పుతో సర్దార్ సరోవర్ ఆనకట్టని నిర్మించాలని అనుకున్నారు. తీవ్ర నిరసనలు, ప్రజల సమీకరణ, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాల తర్వాత ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులు సమకూర్చకూడదు అని నిర్ణయించుకుంది. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపడంలో నర్మదా బచావ్ ఆందోళన్ విఫలం అయినప్పటికీ కూడా అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చేయడంలో నర్మదా బచావ్ ఆందోళన్ విజయం సాధించింది. అది పేదవాళ్ల ప్రయోజనాల కోసమా లేక ధనికులు, శక్తిమంతుల కోసమా అని ఆలోచింపచేసినది నర్మదా బచావ్ ఆందోళన్ పథకం. ప్రకృతిలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటూ కట్టే పెద్ద పెద్ద కట్టడాల ప్రయోజనాల గురించి కూడా అందరూ ఆలోచించేలా అది చేసింది. అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన ప్రజలకు తగినంత గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది. నర్మదా బచావో ఉద్యమంలో అనేక ధోరణులు కలిసున్నాయి. అవి మూలవాసీ ప్రజల ఉద్యమం, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం, పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనులు వంటి వాటి కోసం భూములు లాక్కోబడుతున్న నేపథ్యంలో తమ భూముల్ని కాపాడుకోవడానికి రైతులు చేస్తున్న ఉద్యమాల వంటివి. సైలెంట్ వ్యాలీ ఉద్యమం. కేరళలోని పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీ అంటే నిశ్శబ్ద లోయ తెలుగులో. సైలెంట్ వ్యాలీలో ప్రవహిస్తున్న 2 నదులపై ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు వీటి వల్ల ఆ లోయలో ఉన్న అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని విద్యావంతులైన అనేక మంది గ్రహించారు. ఈ అరుదైన జాతుల్లో ఒక రకమైన సింహపు తోక కోతి, లయన్ టేల్డ్ మకాక్ ఒకటి. క్రమేపీ సైలెంట్ వ్యాలీకి మద్దతుగా ఆనకట్టలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఏర్పడింది. ప్రజల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి విద్య కోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ KSSP రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించింది. విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి విద్య కోసం పనిచేస్తున్న ఈ సంస్థ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ KSSP రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని సమీకరించింది. సైలెంట్ వ్యాలీకి మద్దతుగా, ఆనకట్టలకు వ్యతిరేకంగా. ప్రాజెక్టు ప్రాంతంలో చెట్లను నరకడానికి వ్యతిరేకంగా KSSP కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ కోర్టుకి వెళ్ళింది. దాంతో కేరళ హైకోర్టు చెట్లు నరకడం ఆపేసింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో చివరికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని విరమించుకొని సైలెంట్ వ్యాలీని 1985లో జాతీయ పార్కుగా ప్రకటించింది. ఇక్కడ అడవిలో కీచురాలు లేవు, అందుకే ఈ అడవి నిశ్శబ్దంగా ఉంటుంది. సింహపు తోక కోతి ఇంకా అనేక ఇతర పురుగులు, పక్షులు ఈ లోయకి ప్రత్యేకమైనవి. మేధా పాట్కర్తో ముఖాముఖి. నర్మదా బచావో ఆందోళన నాయకులు మేధా పాట్కర్. ఆమె ఇంటర్వ్యూలో నర్మదా బచావో సంస్థ గురించి చెప్పిన విషయాలు. గుజరాత్ ప్రభుత్వం తాను అనుకున్నదే చేస్తున్నందున ఇప్పుడు కూడా ఉద్యమాన్ని కొనసాగించడంలో ఏమైనా అర్థం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు మేధా పాట్కర్ ఈ విధంగా తెలిపింది. లక్ష్యాల్ని చేరుకునేదాకా పోరాటం ముగియదు అని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన విధానము, ప్రణాళిక ప్రగతిశీలమైందని, వ్యవసాయ అనుకూలమైందని ఎంతగా బాకాలు ఊదినా కూడా జీవనోపాధులు కోల్పోయిన వారికి భూమిని ఇవ్వలేకపోయింది అన్నది అందరికీ విషదమవుతోంది, అంటే అందరికీ అర్థమవుతోంది. పర్యావరణ అంశాల్ని ఇంకా అమలు చేయలేదు. ఆమోదాల్లో విధించిన షరతులు, విధానాల్లో చేసిన వాగ్దానాలు
పూర్తి చేయకుండా ఆనకట్ట ఎత్తు పెంచడం అన్నది అన్యాయం. ప్రకృతి ఆధారిత ప్రజల ఆవాసాల్ని ముంపుకి గురిచేసి తీవ్ర సామాజిక, పర్యావరణ, ఆర్థిక ఖర్చుతో సాధించిన అభివృద్ధి కొంచెం కూడా కచ్ ప్రాంతంలో నిజంగా అవసరమైన ప్రజలకి కాకుండా గుజరాత్లోని పెద్ద పట్టణాలకు, కార్పొరేట్ సంస్థలకు వెళ్తోందని ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అభివృద్ధి విధానం మారాలని నర్మదా బచావ్ ఆందోళన్ పోరాడుతోంది. సో ఇది మేధా పాట్కర్ చెప్పిన విషయాలు. ఇది అవసరమైన ప్రజలకు కాకుండా గుజరాత్లోని పెద్ద పట్టణాలకు, కార్పొరేట్ సంస్థలకు వెళ్తోందని తెలియజేసింది. విధ్వంసం, అసమానతలు, నిర్వాసితులు కావడానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం నర్మదా లోయలోనే కాకుండా దేశమంతా జరుగుతున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో పునఃనిర్మాణ పనితోనూ కొనసాగాల్సిన అవసరం ఉంది అని మేధా పాట్కర్ తెలియజేసింది. సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం మహిళల ఉద్యమం. మహిళలు వారు ఎదుర్కొంటున్న అసమానతల గురించి, సమాన హక్కులు, అవకాశాలు, వ్యక్తిగత భద్రత, న్యాయం కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలోని అనేక ముఖ్యమైన సామాజిక ఉద్యమాల్లో సైతం మహిళలు ముందున్నారు. ఉదాహరణకి ఏపీలో సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం, 2 ఈశాన్య ప్రజలపై దమననీతికి కారణమైన సైనిక బలాల ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా మణిపురి మహిళల ఉద్యమం. సో ఇవి ఇటీవల జరిగిన సామాజిక ఉద్యమాల్లో మహిళల యొక్క పాత్ర. సో 1 ఏపీలో సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం, 2 ఈశాన్య ప్రజలపై దమననీతికి కారణమైన సైనిక బలాల ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా మణిపురి మహిళల ఉద్యమం. ఆడవాళ్ళు ఏకమైతే ఇది 1992లో జరిగిన సారా వ్యతిరేక పోరాటాలు. దూబగుంటలో రాత్రి చదువు నేర్చుకున్న మహిళలు సారాకి వ్యతిరేకంగా పోరాడారు. సో ఇది ఏపీలో మనం చూస్తుంది ఇన్సిడెంట్. దూబగుంటలో రాత్రి చదువు నేర్చుకున్న మహిళలు సారాకి వ్యతిరేకంగా పోరాడారు. వీరిని ఆలోచింపచేసిన కథ సీతమ్మ కథ అనే కథ వీరిని ఆలోచింపజేసింది. సారాకి వ్యతిరేకంగా పోరాడడానికి వీరికి స్ఫూర్తినిచ్చిన కథ సీతమ్మ కథ. ఇది వీళ్ళు చదువు నేర్చుకున్నారు కదా, సో అక్కడ వీళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఉన్న కథ ఇది. వారి పాఠ్యపుస్తకాల్లో ఉన్న కథ ఇది. ఆమె మరణానికి సారా ఎలా కారణమైందో ఈ కథ తెలియజేసింది. 1992లో దూబగుంటలో సారాకి వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళలు విజయం సాధించారు. విద్య వల్లనే ఈ విజయం సాధ్యమైందని ఆ మహిళలు గుర్తించారు. ఈ వార్త వ్యాపించడంతో ఇతర గ్రామాల మహిళలు కూడా తమ గ్రామాల్లో సారా అమ్మకాల్ని నిలిపేశారు. అంతిమంగా మహిళలు వేలాది సంఖ్యలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు కదం తొక్కి సంవత్సరానికి ఒకసారి జరిగే సారా కాంట్రాక్ట్ వేలంపాటల్ని ఆపేశారు. వేలంపాటను కలెక్టర్ 6 సార్లు వాయిదా వేసి చివరికి వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో మహిళలు సారా అంగళ్లకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. వాటిని పికెటింగ్ చేశారు. సారా అమ్మకాల్ని ఆపడానికి ప్రయత్నించారు. సారా ప్యాకెట్టు బయట పారేసేవాళ్ళు లేదా తగలబెట్టేవాళ్ళు. అనేక ఊళ్ళలో సారా అలవాటు మానని మగవాళ్ళ మీసాల్ని కత్తిరించారు. కొన్ని సందర్భాల్లో గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించారు. ఆలయాల్లో ఒట్టు వేయించేవాళ్ళు. రాష్ట్రమంతటా మహిళలు చేపట్టిన నిరసనలు, సమావేశాల ఫలితంగా చివరికి 1993 అక్టోబర్లో సారాని అధికారికంగా నిషేధించారు. 1995లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఈ మహిళలు దళితులు మరియు అత్యంత పేదలు. తమ భర్తలు, మగవాళ్ళు సారాయికి బానిసలు కావడంతో ఈ మహిళలు తీవ్ర కష్టాలకు లోను కాసాగారు. ఈ మహిళల్లో చాలామంది అక్షరాస్యత తరగతులకు హాజరు కాసాగారు. రాత్రి తరగతుల వల్ల ఈ మహిళలకు తమ జీవితాల గురించి మాట్లాడుకునే అవకాశం లభించింది. కొత్త సంబంధాల్ని ఏర్పరిచింది. ఒకసారి ఉద్యమం మొదలైన తర్వాత వీటి అనుభవాలు సాక్షరతా పుస్తకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ విస్తరించాయి. ఈ విధంగా సమాజంలో అత్యంత పేదలైన వర్గానికి చెందిన మహిళలు ధనబలం, కండబలంతో పాటు రాజకీయ అండదండలున్న సారాయి తయారీదారులు, అమ్మకందారులని ఎదుర్కోగలిగారు. మహిళలు సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈరోజు
పరిస్థితి మళ్ళీ మారిపోయి సారాయి అంగళ్ళు మళ్ళీ నడుస్తున్నాయి. ఇలాంటి ఉద్యమాల విజయాలు చిరకాలం కొనసాగాలంటే నిరంతర నిఘా కార్యాచరణ ఉండాలి అన్నది అర్థమవుతోంది. మానవ హక్కులపై సామాజిక సమీకరణ, తమ చర్యలపై చట్టబద్ధ సమీక్ష లేకుంటే అంటే సైనిక దళాల చర్యలను కోర్టుల్లో సవాల్ చేయలేం. ప్రజల్ని అణిచివేయడానికి సాయుధ దళాలకు అధికారాలు ఇచ్చే చట్టాలకు వ్యతిరేకంగా ఈశాన్య భారతంలోని మణిపురి మహిళలు పోరాడారు. చారిత్రక నేపథ్యం: మణిపూర్ ప్రస్తుతం 2 విలక్షణ భౌగోళిక ప్రదేశాల్ని కలిగి ఉంది. ఒకటి కొండలు, 2 లోయలు. కొండలు గిరిజన ప్రజలతో కొంత స్వయం ప్రతిపత్తితో ఉండేవి. లోయలు రాచరిక పాలనలో ఉండేవి ఒకప్పుడు. స్వాతంత్ర్యానికి ముందు లోయ ప్రాంతాలు రాచరిక పాలనలో ఉండగా కొండ ప్రాంతాలు ప్రధానంగా గిరిజన ప్రజలతో కొంత స్వయం ప్రతిపత్తితో ఉండేవి. 1891లో బ్రిటిష్ వారు ఈ ప్రాంతంపై తమ నియంత్రణను సాధించారు. అయినప్పటికీ రాజుని పరిపాలించనిచ్చారు. మణిపూర్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేస్తూ రాజు 1949లో భారతదేశంతో ఒప్పందంపై సంతకం చేశాడు. ఈ ఒప్పందంతో అనేక తెగలు విభేదించాయి. తాము స్వయం ప్రతిపత్తితో జీవించామని, తాము భారత్లో భాగం కావడానికి అంగీకరించబోమని ఈ తెగలు వాదించసాగాయి. భారత్లో విలీనం కావడానికి వ్యతిరేకించిన వాళ్ళని నియంత్రించడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది. శాంతి భద్రతల్ని నెలకొల్పడానికి చేసిన చట్టాల్లో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958. సో చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. దేశ విద్రోహ చర్యల్లో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లేదా కాల్చి చంపడానికి భద్రతా సిబ్బందికి 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అధికారాన్ని ఇస్తోంది. ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగం అయ్యాయని, అమాయకులైన వ్యక్తులు తరచూ వేధింపులు, హింసకు గురయ్యారని, చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సాయుధ దళాలు మహిళలని దోపిడీ, అత్యాచారాలకు గురిచేశాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశ విద్రోహ చర్యల్లో పాల్గొంటున్నారన్న అనుమానంతో తమ కొడుకులను, భర్తలను నిర్బంధించి హింసిస్తారన్న భయం కూడా మహిళలుగా, తల్లులుగా వీళ్లకు ఉండేది. తల్లులు, కూతుళ్ళు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. ఇలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తంగజం మనోరమ అనే 32 ఏళ్ల మహిళ నిర్బంధంలో చనిపోయినప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మైరా పైబీ ఉద్యమం. మైటై భాషలో మైరా పైబీ అంటే అర్థం కాగడాలు పట్టుకున్న వాళ్ళు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైటై భాష 1970ల చివరి కాలంలో తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడానికి మొదలైన ఉద్యమం మైరా పైబీ. 1980ల ఆరంభంలో మణిపురి స్వాతంత్ర్యానికి మొదలైన సాయుధ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి భారతీయ సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపించడంతో మానవ హక్కుల ఉద్యమంగా అది మార్పు చెందింది. అదే సమయంలో రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద భారతీయ సైన్యానికి అంతులేని అధికారాలు ఇచ్చారు. దీని ఫలితంగా తరచూ సైనిక చర్యలతో మానవ హక్కులు ఉల్లంఘింపబడుతూ ఉండేవి. దీనికి నిరసన ప్రదర్శనలతో మైరా పైబీ వెంటనే స్పందించింది. రాత్రుళ్ళు బజారుల్లో మైరా పైబీ పహారా తిరగడం మొదలుపెట్టింది. గ్రామాలు, పట్టణాల్లోని వార్డులోని మహిళలు రోజు ఈ పహారాలో పాల్గొనేవాళ్ళు. అయితే వీళ్ళ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసిన్తో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు కలగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి ప్రతి వార్డులో ప్రతి కూడలిలో కూర్చుంటాయి. కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల వారీగా కాపలా ఉంటారు. వీళ్ళు ఉద్యమకారులు కాదు, వీళ్ళకి రాజకీయ ఆకాంక్షలేమీ లేవు. వీళ్ళంతా ప్రజల భద్రత, సంక్షేమానికి బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకున్న సాధారణ మహిళలు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కూడా మైరా పైబీ ఉద్యమం కోరుతోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం క్రమేపీ బలం పుంజుకుంది. ఎన్నికల్ని బహిష్కరించడం నుండి
రిలే నిరాహార దీక్షల వరకు తమ వ్యతిరేకతను అనేక రూపాల్లో వెల్లడించారు. వీటిల్లో ఒక ఉదాహరణ ఇరోమ్ షర్మిల. ఈమె గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా నిరాహార దీక్ష చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. మాజీ సైనికాధికారులు కొంతమంది ఈ ప్రాంతంలోని వైరుధ్యాల గురించి రాస్తూ మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రాంత ప్రజల అంగీకారాన్ని పొందగలరని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఈ చట్టాన్ని రద్దుపరచడానికి ఉన్న అవకాశాల్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన బిపి జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కమిటీ తన నివేదికని సమర్పించినప్పటికీ కూడా ఇప్పటికీ శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేదు. సామాజిక ఉద్యమాలన్నింటిలో సారూప్య అంశాలు, సిమిలారిటీస్, పర్యావరణం, మానవ హక్కులు అన్న సరిహద్దుల్ని చెరిపేస్తూ సామాజిక ఉద్యమాలు అనేక అంశాల్ని లేవనెత్తాయి. వాళ్ళ వాదనలు ఈ వివిధ సూత్రాల నుండి పుట్టుకొచ్చాయి. బాబా మహాలియా, లూథర్ కింగ్లు మానవ హక్కుల ఆదర్శాలతో పాటు పర్యావరణం, సమానత్వాలకు సంబంధించిన అంశాల్ని కూడా లేవనెత్తారు. కొన్ని సందర్భాల్లో తమపై రుద్దిన మార్పులని ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి. మార్టిన్ లూథర్ కింగ్, మైరా పైబీ వంటి కొన్ని ఉద్యమాలు మార్పుని కోరుకున్నాయి. సామాజిక ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తాయి. దాంట్లో పాల్గొంటున్న వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు. తరచూ ఈ ఉద్యమాల కార్యక్రమాలను భూస్వామ్య, ప్రజాస్వామిక పద్ధతుల్లో రూపొందిస్తారు. దేశంలో వేళ్ళొణుకుని ఉన్న రాజకీయ వ్యవస్థలు తమ ఆశల్ని పూర్తి చేయనప్పుడు లేదా పోరాడే అంశం ఉన్నప్పుడు సామాజిక ఉద్యమాలు తలెత్తుతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.